హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 34 ఆఫ్ అవర్ స్ప్రింగ్ బోర్డ్ విత్ జావా సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం పోస్ట్ మ్యాపింగ్ అనోటేషన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం పుట్ మ్యాపింగ్ అనోటేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పుట్ మ్యాపింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పుట్ మ్యాపింగ్ అనేది ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ చేయడానికి యూజ్ చేసే అనోటేషన్. ప్రీవియస్ వీడియోలో మనం పోస్ట్ మ్యాపింగ్ న్యూ డేటాని ఎలా క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము అని చూసాం. కానీ పుట్ మ్యాపింగ్ ఎగ్జిస్టింగ్ డేటాని అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మన అప్లికేషన్లో స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందనుకోండి. ఆల్రెడీ స్టూడెంట్ డీటెయిల్స్ డేటాబేస్లో ఉంటాయి. స్టూడెంట్ ఫోన్ నెంబర్ చేంజ్ అయ్యిందనుకోండి, లేదా స్టూడెంట్ అడ్రస్ చేంజ్ చేయాలనుకోండి, యూజర్ అప్డేటెడ్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాడు. ఆ రిక్వెస్ట్ పోస్ట్ మ్యాపింగ్ ఉన్న మెథడ్ దగ్గరికి వస్తుంది. పోస్ట్ మ్యాపింగ్ ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేస్తుంది. సర్వీస్ క్లాస్ని కాల్ చేసి సర్వీస్ బిజినెస్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు రిపోజిటరీ డేటాబేస్లో ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా రికార్డ్స్ని అప్డేట్ చేస్తుంది. అప్డేట్ కంప్లీట్ అయ్యాక సక్సెస్ రెస్పాన్స్ యూజర్కి రిటర్న్ అవుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి. కొన్ని రోజుల తర్వాత నీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి అనుకున్నారు. మీరు బ్యాంకుకు న్యూ నెంబర్ అప్డేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. బ్యాంక్ ఎంప్లాయ్ మీ ఓల్డ్ రికార్డ్స్ని అప్డేట్ చేస్తాడు. అలాగే పుట్ మ్యాపింగ్ అనోటేషన్ ఎగ్జిస్టింగ్ డేటాని అప్డేట్ చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. పోస్ట్ మ్యాపింగ్ అంటే క్రియేట్ న్యూ డేటా. పుట్ మ్యాపింగ్ అంటే అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటా. రియల్ ప్రాజెక్ట్స్లో ఎంప్లాయీ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి, స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి, ప్రోడక్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి పోస్ట్ మ్యాపింగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో మనం డిలీట్ మ్యాపింగ్ అనోటేషన్ గురించి నేర్చుకుందాం. ఇంకా డేటాబేస్ నుండి డేటాని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.